హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాచుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ మీరు చూసేటప్పుడే ఒక లైక్ని అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికైతే సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్, మనము ప్రతిరోజు కుంకుమని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు అయితే ఏమీ కాదు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి గాలికి చెదిరిపోతూ ఉంటుంది, అలాగే మనకి తుడిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం పెట్టుకునేది పెట్టుకున్నంత వరకు మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నీట్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. కొద్దిగా ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ కానీ ఏదైనా సరే మనం మాయిశ్చరైజర్ ఏదైనా వాడుతూ ఉంటాం కదా, దాన్ని ఫస్ట్ ఇలా కొద్దిగా పెట్టేసుకొని తర్వాత దానిపైన కుంకుమ పెట్టేసుకొని ఇంకా అస్సలు గాలికి చెదిరిపోదు, నీట్గా ఉంటుంది, తుడిపోకుండా ఉంటుంది. మనం కడిగేంత వరకు కూడా అలానే నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఎటు పడితే అలా వద్దుతూ ఉంటాము, ఇంకా సైడ్లకు అంతా అలానే ఉంటుంది, అయిపోయిందని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం అయిపోయింది ఇంకా రావడం లేదు బయటికి అన్న తర్వాత కూడా ఈ విధంగా ఒక చెక్క గరిటెతో కానీ లేదంటే చపాతీ కర్రతో ఇలా రుద్దినట్లుగా అన్నామంటే మొత్తం ఎక్కడెక్కడ ఉండేదంతా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనకి అయిపోయింది అన్న తర్వాత కూడా మళ్ళీ ఒక 4-5 డేస్ అయ్యేంత అయితే ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే పడేసేటప్పుడు ఒక్కసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మన ఛానల్లో బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయండి. మనం పడేసేటప్పుడు కూడా మనం దాన్ని తిరిగి మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలనేది, అందుకోసమని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి హడావిడిగా పెట్టుకుంటూ ఉంటాము, ఇంకా అది ఆరబెట్టుకోవడానికి టైం కూడా ఉండదన్నమాట. మనకి అలా టైం లేనప్పుడు ఈ విధంగా కనుక చేశారంటే మీరు పెట్టుకున్న తర్వాత వెంటనే ఆరిపోతుందన్నమాట. నార్మల్గా అయితే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి, లేకపోతే అది ఇంకా కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి అంటుతూ ఉంటుంది అనమాట, లేదంటే అదంతా పోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి పెట్టుకున్న వెంటనే మనకి అది స్టిక్ అయిపోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకొని, లేదంటే కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ గిన్నెలో పోసుకొని ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ని పెట్టుకున్నాం కదా ఆ వేలని ఈ విధంగా ఆ గిన్నెలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసామంటే జస్ట్ ఒక్క నిమిషంలోనే నెయిల్ పాలిష్ మొత్తం ఆరిపోతుందన్నమాట. ఇంకా మనకి చేతికి ఎలా అన్నా కూడా రాదు, అతుక్కొని పోతుంది. నార్మల్గా అయితే ఒక 5 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి, కానీ ఇలా మనం హడావిడిగా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పెరుగునైతే తెచ్చుకుంటాం కదా. ఇంకా పెరుగును తెచ్చుకున్న తర్వాత మనం కొద్దిగా వాడుకుంటాము, ఇంకా కొద్దిగా మిగిలిందనుకోండి మనం అలానే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే అది స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. ఫ్రిడ్జ్లో స్మెల్ దీనికి వస్తుంది, దీని స్మెల్ ఫ్రిడ్జ్ కూడా పడుతూ ఉంటుంది. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా ఈ స్మెల్ ఫ్రిడ్జ్కి అంటది, ఫ్రిడ్జ్ స్మెల్ దీనికి కూడా అంటది. కాబట్టి మనకి చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి గులాబీ పువ్వులను అయితే వాడుతూ ఉంటాం కదా. మనం గులాబీ పువ్వుల్ని ఒకటైతే పెట్టుకోగలం, కానీ 2-3 అయితే పెట్టుకోలేం కదా, ఎందుకంటే అవి పెట్టుకున్నా కూడా అంత బాగా కనిపించవు. మరి గులాబీ పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న గులాబీలని ఈ విధంగా మంచి వేణిని తయారు చేసుకున్నామంటే ఈ గాజుతోటి చూడడానికి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఫంక్షన్లకు పార్టీలకు వెళ్ళినప్పుడు మనకి ఇలా కొత్తగా పెట్టేసుకున్నామంటే అందరూ మన జడ వైపే చూస్తారనమాట, అంత బాగా అనిపిస్తుంది. ఇంకా మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పెట్టినా కూడా చాలా అందంగా చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే చెయ్యండి. మన ఇంట్లో డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అక్కడొకటి లెక్క అతికిచ్చేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా అతికించుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి దీనికి పైన ఉండే ఈ స్టిక్కర్ని అయితే తీసేసేయండి. తర్వాత ఇలా గులాబీ పువ్వులు ఉంటాయి కదా, వాటి కింద ఉండే కాడలను తీసేసి ఈ విధంగా అతికిచ్చేసేయండి. ఇలా అతికించామనుకోండి, చూడండి ఇంకా మనకి మొత్తం చుట్టూరా ఇలా గులాబీ పువ్వులతో రౌండ్గా అయితే తయారైపోతుంది అనమాట. అసలు ఎవరైనా చూసినా కూడా ఎలా చేశారని గుర్తుపట్టలేరనమాట, అంత బాగా కనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట.
ఇంకా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం ఇలా చుట్టూరా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్నామంటే ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒక సైడ్లో మనకి జుట్టుకు పెట్టుకోవడానికి పెట్టేసుకోండి. దీనికి యూ పిన్ కానీ లేదంటే నార్మల్ పిన్తో కానీ ఇంకా జడకు పెట్టేసుకున్నామంటే, లేదంటే జడలో నుంచి దీన్ని దూర్ చేసినా కూడా చాలా అందంగా, చాలా వెరైటీగా, చాలా కొత్తగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న బాక్సులు మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆన్లైన్లో ఇయర్ రింగ్స్ కానీ ముక్కు పుడకలు కానీ అలా పెట్టుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. ఫస్ట్ అయితే ఒక మ్యాచ్ బాక్స్ అయితే తీసుకోండి. మనము ప్రతిరోజు ఇది వాడుతూ ఉంటాం కదా స్టవ్ దగ్గర. ఒక్కోసారి స్టవ్ కడిగేటప్పుడు, వంట చేసేటప్పుడు ఆ తడి పడడం వల్ల ఈ మ్యాచ్ బాక్స్ అనేది మొత్తం తడిచిపోయి అది అస్సలు ఎంత గీసినా కూడా వెలగకుండా ఉంటుంది. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా, మనకి టెన్షన్ లేకుండా, మనం ఎక్కడ పెట్టేసినా తడిచిపోకుండా ఉండాలి, వాటర్ పన్నా కూడా ఏమీ కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి. అగ్గిపెట్టెకి ఇలా సైడ్కి ఉన్నది అయితే కట్ చేసేసేయండి. ఇది మనం వెలిగించడానికి పనికి వస్తుంది కదా, మందు అంటాం కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీనికి డబల్ టేప్ ప్లాస్టర్ని అయితే తీసుకొని ఈ డబ్బాకి మూతకైతే ఈ విధంగా లోపలి సైడ్న అంటించేసేయండి. ఇలా అంటించుకొని తర్వాత ఆ పైన ఉండే స్టిక్కర్ని అయితే తీసేసేయండి. తీసేసి ఇప్పుడు ఇలా మనం కట్ చేసాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇంకా దీంట్లో అగ్గిపుల్లలను అయితే వేసేసుకోండి. ఇంకా అంతేనండి, మనకి ఎక్కడ పెట్టినా కూడా తడుస్తాయనే టెన్షన్ ఉండదు. మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. మనకి దేవుని గుళ్ళో పెట్టుకోవడానికి బాగుంటుంది, అలాగే కిచెన్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. మనకి ఎక్కడ పెట్టుకున్నా కూడా తడుస్తాయనే టెన్షనే ఉండదన్నమాట ఈ విధంగా చేసామంటే. ఇంకా మనకు కావాల్సినప్పుడు వెలిగించుకోవచ్చు. ఇలా చేయండి. ఇంకా సమ్మర్లోనైనా సరే, వింటర్లోనైనా సరే, ఏ సీజన్లోనైనా సరే మనకి టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. తడిచిపోతాయి, మెత్తబడతాయి అనే భయం అయితే ఉండదన్నమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో 3-4 అగ్గిపెట్టెల డబ్బాలను అయితే పోసేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ప్యాంట్లను ఎలా పడితే అలా మడత పెట్టేస్తూ ఉంటాము. అలాగే అవి తీసేటప్పుడు జారి పడిపోతూ ఉంటాయి. ఇలా నేను చూపించినట్లుగా పెట్టేశారనుకోండి, మనకి చాలా ఫాస్ట్గా క్షణాల్లో పెట్టేసుకోవచ్చు మడత. చూడండి, ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఫస్ట్ అయితే ఇలా పర్చేసుకొని ఇలా సగానికైతే మడవండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా సగానికి మర్చేసి తర్వాత ఇంకా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా చేసామనుకోండి, క్షణాల్లో మడత పెట్టేసేయచ్చు అనమాట. చూడండి, ఐరన్ చేసిన దానిలాగా ఉంటుంది. ఇంకా మీకు ఇంకా చిన్నగా కావాలి, ఇంకా ఫోల్డ్ కూడా ఊడిపోకుండా, మనం ఎక్కడికైనా టూర్లకు కానీ అలా వెళ్ళినప్పుడు ఊడిపోకుండా ఉండాలి అని అంటే దాన్నే మళ్ళీ ఇలా చిన్నగా పెట్టేసుకొని ఇంకా మనకి ఆ నడుము దగ్గర దాంట్లోకి లోపలికి తోసేసామనుకోండి, చూడండి, ఇంకా మడత ఊడిపోకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది, అలాగే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలను కూడా సర్దేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము సొరకాయని వాడుతూ ఉంటాం కదా. సొరకాయ జ్యూస్ని మీరు ఎంతమంది తాగుతారో కమెంట్ చేయండి. సొరకాయ జ్యూస్ చాలా మంచిదన్నమాట. అదీ కాక ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో సొరకాయ జ్యూస్ తాగడం కూడా చాలా మంచిది. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సొరకాయ కూర తిన్నా, సొరకాయ జ్యూస్ తాగినా కూడా హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట. మరి సొరకాయ జ్యూస్ని ఇలా కనుక చేసుకొని తాగామనుకోండి, వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట. సొరకాయలో వెయిట్ని తొందరగా తగ్గించే గుణం అయితే ఉంటుందన్నమాట. అందుకోసమని సొరకాయని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో జ్యూస్ జార్ ఉంటే దాంట్లోనే వేసుకోండి, లేదంటే మిక్సీ జార్లోనైనా సరే ఈ సొరకాయ ముక్కల్ని అన్నింటిలోనే వేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా పుదీనా, మీ ఇంట్లో పుదీనా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, కానీ పుదీనా ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈ సొరకాయ ముక్కలు వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్కు కొద్దిగా తక్కువగా పోసుకొని మనం మిక్సీ పట్టేటప్పటికి ఒక గ్లాస్ అవుతుందన్నమాట. కొద్దిగా పుదీనా కూడా వేసేసుకోండి. తర్వాత మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వడగట్టేసుకోండి. అంతేనండి, మనకి సొరకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది కావాలంటే మీరు దీంట్లో పెప్పర్ని కూడా వేసుకోవచ్చు అనమాట. పెప్పర్ వేసుకోవడం వల్ల ఫ్యాట్ అనేది తొందరగా తగ్గుతుంది, అలాగే కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కొద్దిగా ఘాటుగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా పెప్పర్ను కూడా వేసేసుకొని ఇంకా ఈ జ్యూస్ను ప్రతిరోజు తాగామనుకోండి, వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే
పసుపును వంటల్లో వాడుతూ ఉంటాం కదా, వంటల్లో అలాగే శుభకార్యాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. మరి వంటలలో శుభకార్యాల్లో మాత్రమే కాకుండా మన ఫేస్ పైన వచ్చి పింపుల్స్ను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? అయితే ఈ టిప్ని అయితే చూసేసేయండి. మనము ఫస్ట్ ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపును అయితే తీసుకోండి. దీనిలో కొద్దిగా నిమ్మరసము అలాగే కొద్దిగా హనీ అయితే వేసుకోవాలన్నమాట. ఓన్లీ నిమ్మరసము హనీనే, ఇంకా వాటర్ అయితే వేయకూడదు. కొద్దిగా గట్టిగా అనిపించింది అనుకోండి, ఇంకా కొద్దిగా హనీ కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసేసుకోండి. వేసేసి ఈ విధంగా మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో లేదంటే పింపుల్స్ పొయ్యి మచ్చలు ఏర్పడి ఉంటాయో ఆ ప్లేస్లో కనుక ఇది అప్లై చేసామనుకోండి, ఇలా ఒక 10 డేస్ లేదంటే ఒక 15 డేస్ అప్లై చేసామంటే పూర్తిగా ఆ నల్ల మచ్చలు పింపుల్స్ ఉన్నా సరే తగ్గిపోతాయి అన్నమాట. పింపుల్స్లో ఒక్కోసారి ఆ బ్యాక్టీరియా అదంతా ఉంటుంది కాబట్టి ఇది మనము పసుపును అప్లై చేయడం వల్ల ఇది యాంటీబయాటిక్గా పనిచేసి మనకి అక్కడ పింపుల్స్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోగొడుతుంది, అలాగే మచ్చలను కూడా పోగొడుతుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం షర్టును చాలా ఈజీగా మడత పెట్టేసేయచ్చు అని మీకు తెలుసా? తెలియకపోతే ఈ టిప్ని అయితే చూసేసేయండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మనము ఐరన్ చేసినట్లుగా మడత పెట్టేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే పైన కింద ఈ విధంగా బటన్ అయితే పెట్టేసుకోండి. తర్వాత మిడిల్లో కూడా బటన్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. ఇలా సగానికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా అటు ఇటు హ్యాండ్స్ను ఫోల్డ్ చేసేసి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సగానికైతే మడవాలన్నమాట. ఇలా మర్చేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇలా మర్చేసేయండి, అంతే. చూడండి కొన్ని సెకండ్లోనే మనమైతే షర్టును ఐరన్ చేసినలాగా మడత పెట్టేసేయచ్చు. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మీకు చిన్నగా కావాలంటే మళ్ళీ ఇలా మడత పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, అసలు ఐరన్ చేసినట్లుగా ఉంటుంది. మనకి బయట షాపులలో ఎలా మడత పెట్టేశారో అలా పెట్టేసేయచ్చు అనమాట. చాలా సింపుల్, కొన్ని క్షణాల్లోనే మడత పెట్టేసేయచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కటింగ్ ప్లేయర్లను అయితే వాడుతూ ఉంటాం కదా, ఏదైనా స్క్రూ డ్రైవర్లను ఏదైనా కొన్ని టైట్గా ఉండే వాటిని స్క్రూలను తిప్పడానికి. మరి ఇది మనం వాడంగా అలానే పెట్టేసామనుకోండి మొత్తం తుప్పు పట్టేస్తూ ఉంటుంది. వీటి గుణమే తొందరగా తుప్పు పట్టడం. మరి తుప్పు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా చేయాలన్నమాట. తుప్పు పట్టిందంటే మనకు అసలు పనికిరాదు వాడుకోవడానికి. అందుకోసమని వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ ఈ విధంగా మొత్తం ఈ కటింగ్ ప్లేయర్కి అయితే అప్లై చేయండి. మనకి ఎక్కువగా తుప్పు పట్టి ఉన్నా సరే ఇలా అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి ఒకరోజు మొత్తం ఆగేసి మళ్ళీ మరుసటి రోజు కనుక నీట్గా తూర్చామనుకోండి, ఆ తుప్పు పట్టినది మొత్తం వచ్చేస్తుంది అనమాట, కొత్త దానిలాగా అయిపోతుంది. అలాగే మనకి వాడుకోవడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వెంటనే తూర్చి చూపిస్తున్నా చూడండి, అయినా కూడా ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం ఒకరోజు మొత్తం నానబెట్టేసి కనుక తూర్చామనుకోండి, చాలా నీట్గా మొత్తం దానికి ఉండేది మొత్తం మనకి తుప్పు పట్టినది ఉంటుంది కదా చిలుము, అది మొత్తం వచ్చేస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మనము మన ఇంట్లో ఉండే వస్తువుల్ని కొత్త వాటిలాగా ఎప్పుడు నీట్గా ఉంచుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ప్రతిరోజు దువ్వెనలు అయితే వాడుతూ ఉంటాం తల దువ్వుకోవడానికి. ఇంకా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దువ్వెనలు వాడలేము. అలాగని మనం ఒకరి దువ్వెనతో ఎవరికైనా చుండ్రు ఉండిందనుకోండి, వేరే వాళ్ళు దువ్వుకున్నారంటే మిగతా వాళ్ళకు కూడా చుండ్రు వస్తూ ఉంటుంది. అలాగే చూడండి దువ్వెనలు కూడా చాలా జిడ్డుగా చాలా మురికిగా ఉన్నాయి కదా. మరి ఇంత జిడ్డుగా ఉండే వాటిని, ఇంత మురికిగా ఉండే వాటిని కొన్ని క్షణాల్లోనే మనకి దీనికి సోప్ కానీ వాటర్ కానీ ఏమీ లేకుండా, మనం సోప్ పెట్టే పని లేకుండా ఈ విధంగా కొద్దిగా పౌడర్ను చల్లేసి దువ్వెనలు అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడైతే దువ్వెనల పైన ఈ విధంగా కొద్దిగా పౌడర్ని అయితే చల్లేసేయండి. కొద్దిగా పౌడర్ను చల్లేసేసి ఇలా బ్రష్ తోటి ఇలా అనాలన్నమాట. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా బ్రష్ తోటి ఇలా అన్నామనుకోండి, ఆ దువ్వెనలకు ఉండే మురికి మొత్తం వచ్చేస్తుంది. ఇలా మనకి ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, సోప్ పెట్టి రుద్దాల్సిన పనే లేదనమాట. ఈ విధంగా మనము అప్పటికప్పుడు కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ని వేసేసి మనము బ్రష్ తోటి అన్నామంటే ఆ మురికి మొత్తం వచ్చేస్తుంది. పౌడర్ వేయడం వల్ల ఆ దువ్వెనలకు ఉండే జిడ్డు కూడా పోతుందన్నమాట. అలాగే దువ్వెనలు కూడా కొత్త వాటిలాగా వస్తాయి. ఇప్పుడు చూడండి మీకు ప్లేట్లో కనిపిస్తుంది కదా ఎంత మురికి అనేది ఉందో. ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్, మొత్తం మురికి అనేది వచ్చేసింది చూడండి. ఇంకా ఈ విధంగా అనేసుకొని ఇంకా మనం క్లాత్తో తూడ్చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా మనము వాటర్ పెట్టి కడగాల్సిన అవసరం ఉండదు. ఇంకొక దువ్వెన కూడా చూపిస్తున్నా.
ఇలా మనం బ్రష్ తోటి రుద్దేశామంటే అటు ఇటు తిప్పుకుంటూ రుద్దేశామంటే సరిపోతుందన్నమాట. చాలా నీట్గా అయిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మనకి ఇలా చేసామంటే టెన్షన్ అనేది ఉండదన్నమాట. అలాగే ఎవరికైనా సరే చుండ్రు ఉన్నా కూడా మనకు కూడా రాకుండా ఉంటుంది. అలాగే చాలామంది ఒకరి దువ్వెనలు ఒకరు వాడడం కంటే ఇలా ఎవరి దువ్వెనలు వాళ్ళు వాడుకోవడం మంచిదన్నమాట. ఎందుకంటే చుండ్రు ఉన్నా కూడా ఇంకొకరికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసామంటే దువ్వెనలు కొత్త వాటిలో అయిపోతాయి, అలాగే నీట్గా అయిపోతాయి. అలాగే మనకి సోప్ కానీ వాటర్తో కానీ పనే ఉండదన్నమాట. అప్పటికప్పుడు దువ్వెనలు అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము జొన్నపిండిని పట్టించుకుంటాం కదా, జొన్నపిండిని మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. జొన్నపిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే మనము ఇంట్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇది పురుగు పట్టకుండా ఉండాలి, ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే ఈ గోధుమ పిండి అయినా సరే జొన్నపిండి అయినా సరే దాంట్లో ఇలా ఒక 2-3 బిర్యానీ ఆకులను ఇలా పెట్టేసేయండి మధ్యలో. ఈ విధంగా పెట్టేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ టిప్ అన్నమాట, చపాతీ పిండికి కానీ అలాగే జొన్న పిండికి కానీ సంబంధించినది. చూడండి, మనము జొన్న పిండిని మనం జొన్న రొట్టె చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. పిండిని మనం ఎప్పుడైనా సరే గోధుమ పిండినైనా జొన్న పిండినైనా పట్టించిన వెంటనే వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి పోయేంత వరకు మూత తీసేసి పెట్టేసేయాలి. అలాగే మనము ఇంకా రొట్టె చేసుకోవాలంటే మీకు రొట్టెలు 4 కావాలనుకోండి, ఎలా వేసుకోవాలనే తెలియదు. అందుకోసమని ఇలా అయితే చేయండి. ఒక పిడికిడి నిండా తీసుకున్నామంటే ఒక రొట్టె అయితే అవుతుందన్నమాట. ఆ విధంగా మనం మెజర్మెంట్ తోటి మనమైతే మనకి ఎన్ని రొట్టెలు కావాలనో అన్ని రొట్టెలకి పిండిని అయితే తీసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే గోధుమ పిండైనా జొన్న పిండైనా మనం పట్టించిన వెంటనే మిషన్ పట్టించిన వెంటనే మూత తీసేసి తడి అంతా ఆరిపోయేలాగా పెట్టేసుకోండి. ఇంకా తర్వాత ఇప్పుడైతే జొన్న పిండిని కలుపుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని ఇంకా వాటర్ని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. అలాగే నేనైతే వేడిగా ఉండే వాటర్ను పోసేసి కలుపుతున్నాను అనమాట. వేడిగా ఉండే వాటర్ పోసి కలపడం వల్ల మనకి రొట్టె అనేది విరిగిపోకుండా అలాగే సైడ్లకు చీలకుండా పాత పిండి అయినా సరే విరిగిపోకుండా చాలా నీట్గా వస్తుంది. అలాగే బాగా సాగుతుంది అనమాట. మనకి కొడుతుంటేనే సాగిపోతుంది. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు. తర్వాత ఇంకా మనము ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇంకా రొట్టె చేసుకునేటప్పుడు ఈ విధంగా మీకు ఎంత కావాలనో అంత తీసుకొని ఈ విధంగా ఇంకా పిండిని బాగా పిసికినట్లుగా అనేసుకొని మనమైతే రొట్టెని చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే జొన్న రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. ఎవరైనా సరే వేడి నీళ్ళతో కలిపేసుకోండి, పిండి విరగకుండా రొట్టె విరిగిపోకుండా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటి కర్చీపులో ఈ విధంగా కనుక చేసామనుకోండి, మనకి ఎప్పుడైనా సరే జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో కూడా ఒక్కోసారి జలుబు చేసి ఊపిరి ఆడనప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అంత వామును అయితే తీసుకోండి. అలాగే ఒక 4 లవంగాలను తీసుకోండి. ఇలా లవంగాలని మొగ్గ ఉంటుంది కదా, దాన్ని ఇలా తుంచి వేసుకోండి. తర్వాత దీంట్లోనే కొద్దిగా కర్పూరం బిళ్ళలు కూడా వేసుకోండి. కర్పూరం బిళ్ళలు అలాగే వాము అలాగే లవంగాలు ఈ 4ంటిని ఈ విధంగా ఈ 3ంటిని ఈ విధంగా వేసేసుకొని తర్వాత అన్నింటినీ కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఖర్చు కాకుంటే చిన్న క్లాత్లోనైనా సరే కట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా వీడియోలో చూపించినట్లుగా ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా అనేసుకోండి. దీన్ని కావలిస్తే క్లాత్తోనే మూట కట్టేసుకోండి, లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్నైనా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం జర్నీ చేసేటప్పుడు మనకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది అనుకోండి, దీన్ని కనుక మనం స్మెల్ చూస్తూ ఉన్నామంటే మనకి వామిటింగ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే కార్లో పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే మనం పడుకునేటప్పుడు జలుబు చేసినప్పుడు దిండు కింద పెట్టుకున్నా కూడా మనకి ఇది మంచి స్మెల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి జలుబు చేయకుండా ఊపిరి బాగా ఆడుతుంది. ఊపిరి ఆడినప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము సాల్ట్తో ఇలా కనుక చేసామంటే మైగ్రేన్ తలనొప్పి అనేది ఈజీగా అప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు అనమాట. చాలామందికి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎక్కువ శబ్దం వినలేరు, అలాగే ఎక్కువ వెలుతురు కూడా భరించలేరు కదా. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని ఈ విధంగా చిటికెడంతా తీసుకొని దీన్ని ఏం చేయాలంటే నాలుక కింద పెట్టుకోవాలన్నమాట. ఇలా
నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా నాలుకే కింద పెట్టేసుకొని ఇంకా నాలుకని మూసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉండేసి తర్వాత ఇలా కొన్ని వాటర్ని అయితే తాగాలన్నమాట. అది సాల్ట్ అనేది కరిగిపోతుందన్నమాట. ఇంకా ఇలా కొద్దిగా వాటర్ను తీసుకొని మనం తాగుతూ ఉన్నామనుకోండి మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది క్షణాల్లో మాయమైపోతుందన్నమాట. మనకి అప్పటికప్పుడు మనకు వెంటనే రిలీఫ్ ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కర్పూరంతో ఇలా కనుక చేసామంటే మనకి మన ఇంట్లో వచ్చే దోమల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. చూడండి ఫస్ట్ అయితే ఒక 10-15 కర్పూరం బిళ్ళలను అయితే తీసుకోండి. 1-2 అయితే కాదు, ఖచ్చితంగా ఒక 10-15 కర్పూరం బిళ్ళలను అయితే తీసుకోవాలన్నమాట. కర్పూరం ఎక్కువగా ఉండాలి. తర్వాత ఇవి మనకి ఇది ఒక్క రోజులో అయిపోదులేండి, దగ్గర ఒక 20 డేస్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్మెల్ వల్ల ఒక్క దోమ కూడా ఉండదు, అసలు చూద్దామన్నా కూడా కనిపించదు. అలాగే ఇంట్లో కూడా చాలా మంచి స్మెల్ ఉంటుందన్నమాట. తర్వాత మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ది మీరు వాడకుండా ఉండేది ఏదైనా కప్పు ఉంటే తీసుకోండి. దాంట్లో ఈ విధంగా వాటర్ని అయితే పోసేసుకొని ఈ కర్పూరం బిళ్ళల్ని అందులో వేసేసుకోండి. ఇలా కర్పూరం బిళ్ళల్ని వేసేసుకొని ఇది ఎక్కడైతే మీకు దోమలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో మంచం కింద కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కింద కానీ, లేదంటే టీవీ దగ్గర కానీ ఎక్కువగా నల్లగా ఉండే వస్తువుల్ని దోమలు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి కదా, అలాంటి చోట పెట్టేసుకోండి. లేదంటే ఇలా ఒక 2 గ్లాసులను తయారు చేసుకొని ఒకటి బెడ్రూమ్లో ఒకటి హాల్లో కనుక పెట్టేసుకున్నామనుకోండి ఈ ఘాటు ఈ స్మెల్ మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకు అడ్డం లేని చోట పెట్టేసుకున్నామనుకోండి ఈ స్మెల్ అనేది మనం పడుకున్నప్పుడు కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. బెడ్రూమ్లో కూడా చాలా మంచి సువాసన అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల ఒక్క దోమ కానీ ఉండదన్నమాట, చూద్దామన్నా కూడా కనిపించదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి మనము ఎప్పుడైనా సరే ఉన్నట్టుండి మనకి ఇడ్లీ తినాలనిపించింది అనుకోండి ఈ విధంగా అయితే చేసుకోండి. ఇంకా అసలు మనకి ఇడ్లీ కుక్కర్తో పని లేదు. అలాగే దోశ పిండి కదా, మరి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇడ్లీ పిండి లేకపోయినా సరే దోశ పిండితోటి ఇడ్లీలు అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఒక్క జాలి గిన్నె ఉంటే చాలు. ఫస్ట్ అయితే ఒక డేక్షన్ అయితే పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని డేక్షన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని దానిపైన జాలి గిన్నెనైతే పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే దోశ పిండిని అయితే వేసుకోండి. ఇలా మీకు ఎంత కావాలనో అంత వేసేసుకోండి. మనకు ఎప్పుడైనా సరే ఫీవర్ వచ్చినప్పుడు కూడా డాక్టర్ ఇడ్లీ తినమని చెప్తూ ఉంటారు కదా, మన దగ్గర ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండితో ఇడ్లీని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ విధంగా మనము ఇలా దోశ పిండిని అయితే ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని ఇంకా ఆ జాలిగిన్నె పైన పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఇంకా అంతే, మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఒక్కసారి వేసుకున్నామంటే నలుగురం అయితే తినేసేయచ్చు అనమాట. గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది, అలాగే చాలా చాలా బాగా వస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి టిప్స్ అన్ని చూసేసేయండి. అలాగే మీకు నచ్చితేనే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.